ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 362లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 362 మొదటి ప్రశ్న. సౌలు ఎచట పట్టాభిషేకము పొందెను? దీనికి సమాధానము గిల్గాలులో. రెండో ప్రశ్న. సమూయేలు ఎవరిని గూర్చి ప్రార్థించకపోవుట వలన పాపము చేసిన వాడగును? ఈ ప్రశ్నకు సమాధానము ఇజ్రాయేలీయులను గూర్చి. మూడో ప్రశ్న. సౌలు చేయకూడని పని ఏమి చేసెను? ఈ ప్రశ్నకు సమాధానము దహన బలి అర్పించెను. నాలుగో ప్రశ్న. యోతాను మరణము కాకుండా ఎవరు రక్షించిరి? ఈ ప్రశ్నకు సమాధానము జనులు. ఐదో ప్రశ్న. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట శ్రేష్టము. రిఫరెన్సు రాయండి. ఈ ప్రశ్నకు సమాధానము సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. అలాగే క్విజ్ నెంబర్ 363లోని ప్రశ్న కూడా నేను చదువుతానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 363 సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న. యెహోవా దేనిని లక్ష్య పెట్టును? యెహోవా దేనిని లక్ష్య పెట్టును? రెండో ప్రశ్న. గొల్యాతును చంపుటకు దావీదు ఉపయోగించిన ఆయుధము ఏది? గొల్యాతును చంపుటకు దావీదు ఉపయోగించిన ఆయుధము ఏది? మూడో ప్రశ్న. దావీదు హృదయముతో ఎవరి హృదయము కలిసిపోయెను? దావీదు హృదయముతో ఎవరి హృదయము కలిసిపోయెను? నాలుగో ప్రశ్న. మీకాలు దావీదును ఎట్లు రక్షించెను? మీకాలు దావీదును ఎట్లు రక్షించెను? ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న. నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి. రిఫరెన్సు రాయండి. నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి. రిఫరెన్సు వ్రాయండి. ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానం రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్ రాయడం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థనా మనవులు రాయాలి. వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అలాగే అడ్రస్ విభాగంలో డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు, ఏసే పరిష్కారము, వేదరాజు సినిమా హాల్ వద్ద, పత్తేబాద, ఏలూరు అని వ్రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 362కు మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పత్తేబాద నుండి వై సరోజిని, పమ్మి హన్నమ్మ, నాగన్నగూడెం నుండి తనగాల రమాదేవి, జుజ్జవరపు రాజమణి, శాస్త్రీనగర్ కాలనీ నుండి కొడవలి మోహన్ రావు, భోగాపురం నుండి కనుమాల రత్నప్రసాద్, బోగోలు నుండి శానంపూడి ఏనోష్ బాబు, ఎయిర్లైన్స్ నుండి వి శిఖామణి, జి అనీషా, శాంతినగర్ నుండి ఎం జయరాజు, ఒలివా ఎలిజబెత్, ప్రవీణ్ కుమార్, తంగరాజు, ధర్మాజిగూడెం నుండి వరిగంజి రాజారత్నం, ఆగ్నేశమ్మ. మీ అందరికీ ఏసే పరిష్కారం కార్యాలయం తరపున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినం ఈ మాసానికి చివరి దినం. ఈ మాసమంతా ఏసే పరిష్కారానికి
సహకారం ఇచ్చిన ప్రతి కుటుంబం కొరకు ప్రభువుకు ధన్యవాదాలు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ దినం ఆదివారం. ఎపిసోడ్ సహకారి ఈ దినం ఎవరూ లేరు. రేపటి నుండి అక్టోబర్ మాసం ప్రారంభం. అక్టోబర్ మాసంలో ప్రభువు కృప మనందరికీ తోడై ఉండేటట్లు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం ఆగస్టు 6వ తారీఖున ప్రారంభించుకున్నాం. ఆగస్టు 6వ తారీఖు అంటే ఎప్పటికీ ఒక 5 రోజులు తక్కువ, 2 మాసాలు. 22 అధ్యాయాలు చెప్పటానికి 55 దినాలు ఇంచుమించుగా మనం తీసుకున్నాం. మీరు ఆలోచించండి, ఎంత వివరంగా ఇన్ డెప్త్ టీచింగ్ నేను బైబిల్ నుంచి విశ్వాసులకు ఇస్తున్నాను. ప్రపంచంలో ఒకే ఒక కార్యక్రమం, యేసే పరిష్కారం, బైబిల్ని ఆదికాండం నుంచి ప్రకటన వరకు ధ్యానిస్తున్న టీవీ కార్యక్రమం. రేడియో విశ్వవాణిలో ఆర్ఆర్కే మూర్తి గారు, అబ్రహాం వెస్లీ గారు, రెవరెండ్ పి జోషి గారు, విజయ్ భాస్కర్, వీరందరూ కూడా చాలా షార్ట్ స్పాన్లో, అంటే 520 గంటల లోపటే బైబిల్ పూర్తి చేసేశారు. కానీ మనం 1100 అవర్స్, దానికి డబుల్ టైం తీసుకుని మరీ బైబిల్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా ఎక్కువ టైం పడుతోంది. కాబట్టి ఇట్లాంటి డీటెయిల్డ్ బైబిల్ స్టడీ ప్రోగ్రామ్ 4 ఫుల్ టైం క్రిస్టియన్ ఛానల్స్ ఉన్నాయి. నేషనల్ వైడ్ లోకల్ ఛానల్స్ చాలా ఉన్నాయి. 24 అవర్స్ ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. వాటిలో ఎవ్వరూ చేయని కార్యక్రమం నేను చేస్తున్నాను. ఇది కృప. తర్వాత తెలుగు టీవీ బోధకులందరికంటే లో ప్రొఫైల్ సేవకుడిని నేను, అర్హత లేని సేవకుడిని నేను. కనుక ఇది ప్రోత్సహించడానికి ప్రభు బిడ్డలు కావాలి. మొట్టమొదటి ప్రారంభమైన కార్యక్రమం కూడా యేసే పరిష్కారమే. ఒకప్పుడు ప్రారంభంలో నేను 98వ సంవత్సరంలో ప్రారంభించాను. మొదట సిలువ విజయోత్సవం అని సిటీ కేబుల్ బేస్డ్. అప్పుడు ఒక దినకరణ గారి ప్రోగ్రాం మాత్రం వారానికి ఒకటి ఉండేది. ఇక ఏ ప్రోగ్రాం ఉండేది కదా, అది ఒక ఈటీవీలో ఉండేది. ఆ పీరియడ్లోనే దర్శనం కలిగి సేవ ప్రారంభించాను నేను. 2001 నుంచి రెగ్యులర్గా 11 సంవత్సరాలుగా అనుదినం వాక్యం చెబుతున్నాను. ₹1 విదేశీ సహాయం లేదు, మాసాంతానికి ₹1 నిలవలేదు. చాలామంది సాగర్ గారు కోటీశ్వరుడేయని చెప్పుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, వారికి వందనాలు. ఇంకా పరిచర్యకు లక్షలాది రూపాయల అవసరంలో మైనస్లో ఉన్నాం, లోన్స్లో ఉన్నాం. అది దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేను ఎందుకు ఈ చివరి దినం ఈ మాసంలో ఈ మాటలు చెబుతున్నానంటే, అపోహలకు వెళ్ళొద్దు. ఈ ప్రోగ్రాం చర్చ్కి ఈ తరంలో అతి ముఖ్యమైనటువంటి హెచ్చరికలు ఇచ్చే ఏకైక కార్యక్రమం అంటానికి ఏ సందేహం లేదు. కంప్లీట్లీ బైబిల్ బేస్డ్, ఈ సమయానికి తగిన కార్యక్రమం. కనుక దీని నిమిత్తం మీరు ప్రార్థించి సహకరించండి. నేను ప్రార్థన చేసి వాక్య ధ్యానం ప్రారంభిస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు. మా ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నాను. విశ్వాసులను ఆత్మీయంగా బలపరచండి. క్రైస్తవేతర సోదరులు సోదరీమణులు ఈ రాత్రి వాక్యం వింటున్న వారిలో నేను ఎరుగకపోయినా, మేము ఊహించకపోయినా ఉన్నారు. వారికై మీకు కృతజ్ఞతలు. వారిని నేను పరలోక రాజ్యంలో తప్పక కలుసుకుంటానని ఆశపడుతున్నాను. అట్టి బిడ్డలను బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి నూతనంగా ఎవరైతే యేసయ్యా నీ వాక్యం వింటున్నారో, నీ వైపు, నీ సిలువ వైపు ఆకర్షించబడటం
కృప చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ బైబిల్ స్టడీని దీవించమని, ఈ మాసమంతా సహాయం చేసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనము ప్రారంభం. దావీదు దేవుని యొద్ద ఫిలిష్తీయుల దోపిడీ గురించి ప్రార్థించగా దేవుడు జవాబిచ్చాడు, కెయిలాను రక్షించు, ఫిలిష్తీయులను సంహరించు అని. తర్వాత వచనం 3వ వచనం. దావీదుతో కూడి ఉన్న జనులు, మేము ఇచ్చట యూదా దేశములో ఉండినను మాకు భయంగా ఉంది. ఫిలిష్తీయుల సైన్యముకు ఎదురుగా కెయిలాకు మేము వచ్చిన ఎడల మరింత భయము కలుగును కదా అని దావీదుతో అనగా, దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. ఇక్కడ ఒక ఆత్మీయ పాఠం ఉంది. అదేమిటంటే, దేవుడు ఇచ్చిన జవాబు మీద ఒక అనుమానం రేకెత్తినప్పుడు ఏం చెయ్యాలి? ఒక సమస్య రేకెత్తినప్పుడు, స్పష్టత భావన రానప్పుడు ఏం చెయ్యాలి అనగా, మరలా విచారించాలి దేవుని యొద్ద. యు నీడ్ టు ప్రే మోర్ అండ్ మోర్. ఎక్కువ 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 ప్రార్థించాలి. ఆబ్జెక్ట్ క్లారిటీ రాకపోతే ప్రార్థన నిలుపుదల చేయవద్దు. మీ కుమార్తె వివాహం విషయం ప్రార్థిస్తున్నప్పుడు ఆధ్యాత్మిక స్పష్టత, సమాధానం, నెమ్మది రాకపోతే ఆ ప్రార్థన నిలుపవద్దు, నిర్ణయం తీసుకోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా ప్రతి సమస్యకు కూడా దేవుని వాక్యములో నుండి నీ సమస్యకి ఇది జవాబు అని నీకు ప్రేరణ వచ్చినప్పుడు, నీకు బోధించబడినప్పుడు, నీవు గ్రహించగలిగినప్పుడు ఇమ్మీడియట్గా స్పష్టత నీకుంటే సరియే. లేకపోతే మరలా ప్రార్థించు, మరలా శోధించు. మరలా శోధించండి దేవుణ్ణి కాదు, వాక్యాన్ని పరిశోధించండి నా అర్థం. మరలా పరిశోధించు వాక్యాన్ని, నెమ్మది కలిగే వరకు. వారికి కెయిలా మీదకి వెళదామంటున్నాం, వాళ్ళని చూస్తే మాకు భయంగా ఉంది, ఆ భయం పెరిగిపోతుంది కదా వాళ్ళ మీదకి వెళ్ళడానికి. అది వారి డౌట్. వారి భౌతిక పరిస్థితులు చాలా బలహీనమైనవి. ఇక్కడ మీరు గుర్తిరగాలి. ఎలా బలహీనమైనవి? వారేమన్నా యోధులా? వారేమన్నా వీరులా? అదుల్లాం గుహలో అతనితో పాటు ఉన్న జనులు ఎవరు? అప్పులు చేసి పారిపోయిన వాళ్ళు, భార్యతో తగాదబడి పరిగెత్తుకొచ్చిన వాళ్ళు. అటువంటి వాళ్ళు యుద్ధం ఏం చేస్తారు? దావీదంటే యుద్ధం ఏం పని? దానికి దావీదు మరలా విచారణ చేస్తున్నాడు. నీవు లేచి కెయిలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులు నీ చేతికి అప్పగిస్తానని యెహోవా సెలవీయగా. నీవు లేచి కెయిలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీకు అప్పగిస్తాను అనేది యెహోవా సెలవీయగా. దేవుని జవాబులో ఏమీ మార్పు లేదు. దేవుడు మరల జవాబిస్తున్నాడు. ఏమయ్యా, ఇందా చెప్పాను కదా, మళ్ళీ చెప్పమంటావేంటి, మళ్ళీ అడుగుతావేంటి అనలేదు దేవుడు. దేవుడు తన ప్రజలు గ్రహించే వరకు చెబుతూనే ఉంటాడు. మనుషులు అట్లా కాదు, చెప్పేసి బాధ్యత అయిపోయింది అనుకుంటారు. అలా కాదు. వారు గ్రహించున్నట్లు బోధించుట దేవుని యొక్క తత్వం. మనం అలా బోధించాం, వారు వినేట్లు చెబుతాం. గ్రహించుట చేసే వరకు ఓపిక పట్టాం, నిరీక్షించాం, ఎదురు చూడం. కానీ ఇక్కడ దేవుడైతే వారు గ్రహించే వరకు బోధిస్తూనే ఉన్నాడు. మీరు వెళ్ళండి, మీకు నేను విజయాన్ని ఇస్తాను, ఫిలిష్తీయులను సంహరిస్తానన్నాడు. దావీదు అతని జనులు కెయిలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని లెస్సగా హతము చేసి. ఈ పదం లెస్సగా అనే పదం ఎందుకు చేర్చాడంటే, 2 సార్లు కదా వాళ్ళు ప్రార్థించింది. లెస్సగా హతము చేశారంటే ఖచ్చితంగా చాలా స్మూత్గా వారిని హతం చేశారు. ఈజీగా అయిపోయింది పని, సులభంగా అయిపోయింది. దేవుని హస్తం వారు గుర్తించగలిగారు ఆ యుద్ధ పోరాటంలో. లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకుని వచ్చిరి. ఈలాగున కెయిలా కాపురస్తులను దావీదు రక్షించను. ఈలాగున అనే పదం
మనకు బుద్ధి నేర్పుటకు, మనకు హెచ్చరిక చెప్పడానికి, మనకు ఒక ఎగ్జాంపుల్గా పెట్టాడు. ఇలాగున ఎగ్జాంపుల్ అని అర్థం. కనుక ఒక ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ. ఒక శ్రమలో ఉన్నవాడిని, ఒక దోచుకోబడుతున్న వాడిని, ఒక నష్టంలో ఉన్నవాడిని, ఒక కష్టంలో ఉన్నవాడిని, ఆపదలో ఉన్నవాడిని ఎలా ఆదుకోవాలి అనేది ఇక్కడ విధానం చెబుతున్నాడు. దేవునిపై ఆధారపడి, దేవుని యొద్ద విచారణ చేసి, దేవుని చేత నడిపింపబడి, దేవుని చేత యుద్ధం చేసి, దేవుని కలిగి యుద్ధం చేసి శత్రువుని జయించడం నేర్చుకోవాలి. ఆపదలో ఉన్న వారిని విడిపించడం నేర్చుకోవాలి. ఇది సందేశం ఇందులో. తర్వాత 6వ వచనంలో, అహీమెలకు కుమారుడైన అబ్యాతారు ఏఫోదు చేతబట్టుకుని పారిపోయి కెయిలాలో ఉన్న దావీదునందుకు వచ్చాడు. దావీదు కెయిలాకు వచ్చిన సంగతి సౌలు విని, ద్వారములు అడ్డుగడలు గల పట్టణములో దావీదు ప్రవేశించి మూయబడి ఉన్నాడు, దేవుడు అతనిని నా చేతికి అప్పగించెను అనుకొనెను. చూడండి, ఇక్కడ అనుకొనెను అనే పదం అండర్లైన్ చేసుకోండి. నేను రాశాను నా బైబిల్లో. అనుకొనెను, అది అతని అభిప్రాయం, దేవుడు చెప్పింది కాదు. కెయిలాలో యుద్ధానికి వెళ్ళి జయిస్తావని చెప్పిందేమో దేవుడు చెప్పాడు, దావీదు అనుకోలేదు చెప్పాడని, దేవుడే చెప్పాడు. ఇక్కడ సౌలు అనుకుంటున్నాడు పరిస్థితులను చూసి నాకు అనుకూలంగా ఉంది కాబట్టి దేవుడే అప్పగించేశాడు నా చేతికి అనుకుంటాడు. చాలా మంది సౌలు వలె తలస్తున్న వాళ్ళు ఉన్నారండి. పరిస్థితులన్నీ అనుకూలంగా వచ్చేసాయి కాబట్టి దేవుడే ఇదంతా చేసేస్తున్నాడు నాకు అనే భావన. ఓ పక్క లంచాలు ఇచ్చుకుంటూ సీట్లు కొనుక్కుంటూ, లంచాలు ఇచ్చుకుంటూ ఉద్యోగాలు కొనుక్కుంటూ, దేవుడే మాకంతా చేసేసాడు, లంచం ఇచ్చేది డబ్బు దేవుడు మాకు సమకూర్చేసాడు అనుకునే అనాలోచితమైన ఆలోచనలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు చేశాడా? దేవుడు అప్పగించాడా? సౌలు చేతికి దావీదును అప్పగించడు, అప్పగించలేదు. కానీ సౌలు అనుకుంటున్నాడు దేవుడే నా చేతికి అప్పగించేశాడు అని. అపోహలకు వెళ్ళకండి ఆత్మీయంగా. నాకు తెలుసు 21 సంవత్సరాల సేవా పరిచర్యలో చాలా మంది అపోహలకు వెళ్ళారు. చాలా మంది సేవకులు మాట్లాడిన మాటల్లో ఒక స్థలం చూపించాడని దేవుడు, ఆ స్థలంలో ఏదో పచ్చగాను ఒక పంట పొలం, ఒక గోపురం, ఒక ఊరు లేదా ఒక రైల్వే స్టేషన్ కనపడింది. దేవుడు నన్ను అక్కడికి వెళ్ళిపోమంటున్నాడేమో అని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వెళ్ళి అక్కడి నుంచి సక్సెస్ కరకపోవడానికి అబ్బాయి ఇది సైతాన్ చూపించిందని చెప్పి వేరే చోటకి వెళ్ళిపోయారు. అలా ఒక సేవకుడు ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రాంతాలు తిరిగాడు, భ్రష్టుడైపోయాడు. చూడండి, మనం పరిస్థితులను బట్టి అంచనాలు వేసుకోవటం కాదు, దేవుడే నా చేతికి అప్పగించేశాడు ఇదంతా అనుకోవటం కాదు. కొందరు కానుకలు తెచ్చిస్తారు సేవకులకు, ఆహా దేవుడు పంపించాడు అనుకుంటారు. చాలా సందర్భాల్లో సాతాను పంపిస్తాడు. మీకు కోపం రావచ్చు. నీ మిషన్ డైవర్ట్ చేయటానికి, నీ యాటిట్యూడ్స్ను బలహీనపరచడానికి సాతానుకున్న ఆయుధం ఏంటో తెలిసిన? గివింగ్ మనీ, డబ్బు ఇవ్వటం. మీరు నాకు ₹1,00,00,000 తెచ్చిస్తే తీసుకోను. ఎందుకు ఈ ₹1,00,00,000? నేనేం చేసుకోను దీంతో? చూడండి, పరుగు పందెంలో పాల్గొన్నప్పుడట ఒక బంగారపు ముద్ద పడేస్తే పరిగెత్తగలిగినోడు కూడా బంగారం కోసం ఆశపడి ఆగిపోయాడని చదువుకున్నాం మనం కథల్లో. నీ మిషన్ని నువ్వు అటెండ్ అవ్వకుండా నిన్ను డైవర్ట్ చేయటానికి సాతాను నీకు సమకూర్చే ఆయుధం డబ్బు, పేరు, ప్రతిష్ట, ఆస్తి, పెద్ద చర్చి బిల్డింగ్. జాగ్రత్త. దేవుడు సంఘాన్ని ఇస్తాడు. నా మాట వింటున్నానా? దేవుడు సంఘాన్ని ఇస్తాడు. రక్షించబడిన జనుల సంఘం, భవంతి కాదు. మనమైతే డాబా కట్టుకోవాలనుకుంటాం. కనుక మీకు మీరే అనుకోకండి దేవుడే చేసేస్తున్నాడు ఇవన్నీ అని. కమ్ టు ద బైబిల్, వాక్యంలోకి రండి, వాక్యాన్ని పరిశోధించండి, వెతకండి. ఇదే చెబుతున్నాడు ఆ దేవుడని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధించుటకు స్థలం ఏర్పరచుకునేవాడు. ఇప్పుడు
ఆరాధన స్థలానికే పేరు పెట్టేస్తున్నారు. ఇంకా విచిత్రంగా ఉన్నాయండి మనుషుల అభిప్రాయాలు వింటుంటే. నేను చాలామంది చెబుతున్న మాటలు వింటూ చెబుతున్నాను మీకు. ఈ స్థలంలో మహిమ ఉన్నది అని చెబుతున్నాడు ఒక ఆయన. తప్పు కదూ. స్థలంలో మహిమ ఎక్కడదండి? దేవుని యందు మహిమ ఉన్నది, క్రీస్తునందు ఉంది దేవుని మహిమ, స్థలంలో లేదు. ఒక గుడికి పోతే అక్కడ అద్భుతాలు జరుగుతాయి అనుకుంటున్నారా? అది సత్యం కాదు. దేవుని యొద్ద మీ జీవితాలు మార్చబడతాయి. మీకేం దొరికినా దేవుని నుండే తప్ప గుడి నుండి కాదు, పాదిరి నుండి కాదు. వి ఆల్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్, పరికరాలు మాత్రమే. ప్రభువే సమస్తానికి యజమానుడు. చూడండి, ఇక్కడ సౌలు దావీదు నా చేతికి అప్పగించబడ్డాడు కదా అని అనుకుని కెయిలాకు పోయి దావీదును జనులు ముట్టడించాలని జనులందరికీ యుద్ధానికి పిలిపించాడు. ఒక తప్పు అభిప్రాయం ఒక తప్పు క్రియకు శ్రీకారం చుడుతుంది. ఒక రాంగ్ అండర్స్టాండింగ్, అవగాహన లేకపోవటం ఒక తప్పిదానికి శ్రీకారం చుడుతుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఆలోచన సరిగా లేకుండా తీసుకునే నిర్ణయాలు చెడ్డ క్రియలకు తావిస్తాయి. ప్రజల యుద్ధాన్ని పిలిచాడు, ప్రజల భాగస్థులను చేశాడు. ఇందులో సౌలు తనకు కీడే ఉద్దేశిస్తున్నాడని దావీదు ఎరిగి అబ్యాతారుకు ఏఫోదును తెమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాడు. అప్పుడు దావీదు, ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, సౌలు కెయిలాకు వచ్చి నన్ను పట్టి పట్టణమును పాడు చేయ ఉద్దేశిస్తున్నాడని నీ దాసుడునైన నాకు రూఢిగా తెలియచేయబడినది. దావీదు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. తనకు తెలిసిందంతా దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు. కెయిలా జనులు నన్ను అతని చేతికి అప్పగిస్తారా? నీ దాసుడునైన నాకు వినబడినట్లు సౌలు దిగి వస్తున్నాడా? ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడైన నాకు దాన్ని తెలియజేయను ప్రార్థించగా అతడు దిగి వచ్చునని యెహోవా సెలవిచ్చెను. కెయిలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా వారు నిన్ను అప్పగించుదురు అని సెలవిచ్చెను. ఎంత దారుణం అండి! కెయిలా ప్రజలను ఫిలిస్తీన్ల నుండి దావీదు విడిపించి కొన్ని దినాలు కూడా కాకమునిపే కెయిలా ప్రజలు దావీదును సౌలుకు మరణం కొరకు అప్పగించడానికి సిద్ధపడ్డారని దేవుడు సెలవిస్తున్నాడు. ఎంత ఘోరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారండి కెయిలా ప్రజలు. మేలు చేసిన వారికి కీడు చేసేటువంటి తత్వం. మేలు చేశాను నేను, చాలా మందికి కీడు చేయ ప్రయత్నం చేశారు. దేవునికి స్తోత్రం. వారి అంతము కునికి నిద్రించదంటాడు భక్తుడు. మనకొచ్చే నష్టం ఏముండదు. దావీదు ప్రార్థన చేసినప్పుడు కెయిలా ప్రజలు నిన్ను అప్పగిస్తారన్నాడు. అంతటా దావీదు 600 మంది అయిన అతని జనులను లేచి కెయిలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళిరి. కెయిలాలో నుండి దావీదు తప్పించుకుని సౌలు విని కెయిలాకు వెళ్ళటం మానుకున్నాడు. ఇక్కడ నన్ను ఆశ్చర్యానికి గురి చేసిన మాట, కెయిలా ప్రజలు విడిపించబడి మరణం నుండి తప్పించబడి రక్షకుడుగా వచ్చినటువంటి దావీదును మరణానికి అప్పగించాలనుకున్నారంటే ఎంత అసహ్యం, ఎంత భయంకరం. అన్నం పెట్టిన చేతిని నరకటం కాదు, పాలు పోసిన చేతిని కరవటం కాదు, పాలు తాగిన రొమ్మును గ్రొద్దటం కాదు. నిజమే, కృతజ్ఞులుగా ఉంటున్నారు, కృతజ్ఞత లేని వారు. ఈనాడు క్రైస్తవ సమాజంలో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, సేవకులలో కూడా ఇట్లాంటి వారు ఉన్నారు. మన్ను తిన్న పాములు మొరగని కుక్కల వంటి వారు ఉన్నారు. సంస్కరణ అవసరం. 2000 సంవత్సరం దాటా 21వ శతాబ్దంలో క్రైస్తవ్యానికి సంస్కరణ అత్యవసరం. ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నేను ముగిస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో 14వ వచనం నుండి నేను వాక్యాన్ని ధ్యానం చేస్తాను. ఈ మాసం ఎపిసోడ్ సహకారులందరికీ వందనాలు. ఈ మాసంలో
సహకరించిన వారికి కృతజ్ఞతలు. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథం నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నాడు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తాం. క్విజ్ నెంబర్ 363లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నాండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 363 సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, యెహోవా దేనిని లక్ష్య పెట్టును? యెహోవా దేనిని లక్ష్య పెట్టును? రెండో ప్రశ్న, గొలియాతును చంపుటకు దావీదు ఉపయోగించిన ఆయుధము ఏది? గొలియాతును చంపుటకు దావీదు ఉపయోగించిన ఆయుధము ఏది? మూడో ప్రశ్న, దావీదు హృదయముతో ఎవరి హృదయము కలిసిపోయెను? దావీదు హృదయముతో ఎవరి హృదయము కలిసిపోయెను? నాలుగో ప్రశ్న, మీకాలు దావీదును ఎట్లు రక్షించెను? మీకాలు దావీదును ఎట్లు రక్షించెను? ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న, నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి. రిఫరెన్సు వ్రాయండి. నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి. రిఫరెన్సు వ్రాయండి. ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానం రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు. క్విజ్ రాసిన వారిని దీవించండి. ఎపిసోడ్ సహకాలను అక్టోబర్ మాసం అంతా అనుగ్రహించండి. రేపటి నుండి మాసాంతం వరకు ఒక్క ఎపిసోడ్ సహకారం లేరు, మీరు పంపిస్తారని కృతజ్ఞతలు. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును.